నమస్తే అండి, నేను వసంత. రూపకళా రుచులు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు బేసన్ పూరీ చేద్దాము. మరి బేసన్ పూరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 చెంచాలు ధనియాలు జీలకర్ర పౌడరు, 2 చెంచాలు కారము, 1 స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పుదీనా ఆకులు, 1 నిమ్మ చెక్క, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండిని దీంట్లో వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు, ఈ పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఇందులో కలుపుకోవాలి. నిమ్మ చెక్క రసం తీసి దీంట్లో కలుపుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనాని 1 పెద్ద స్పూను దీంట్లో వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఉంటుంది. పుదీనా వాసన ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మ చెక్క రసం పిండుకొని దీంట్లో వేసుకోవాలి. నిమ్మరసం దీంట్లో వేసుకొని ఒకసారి ఈ పొడి పిండినంతా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చి నూనె కానీ వేడి నూనె కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచి చూసుకొని కావాలంటే ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొద్దిగా నీళ్లు, కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని పై పిండిగా గోధుమ పిండిని కలుపుకుందాం. మనం తీసుకున్న గోధుమ పిండిని పూరీ పిండిలా ఇలా గట్టిగా కలుపుకోవాలి. 1 చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మనం కలిపిన శనగపిండి 10 నిమిషాలు పూర్తయింది. దీన్ని మరొకసారి మెత్తగా చేసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా చేసుకొని పూరీ కోసం చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. ఇవి కొంచెం లోపల పిండి కంటే కొద్దిగా పెద్దగా చేసుకోవాలి. ఇలా పూరీ కోసం బిళ్ళలుగా చేసుకొని పెట్టుకోవాలి. లోపల పెట్టేటువంటి ఈ శనగపిండి ముద్దలు ఉసిరికాయంత సైజులో చేసుకోవాలి. ఇవి వాటికంటే కొంచెం పెద్దగా ఒక చిన్న నిమ్మకాయ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పూరీ బిళ్ళను ఒకదాన్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ శనగపిండి ముద్దను దీని మధ్య భాగంలో పెట్టి ఇలా మనం బొట్టిన వేలుతో ఒత్తుకుంటూ ఈ పూరీ పిండిని లోపల పెట్టినటువంటి పిండికి చుట్టూ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఉన్నటువంటి గోధుమ పిండిని తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా బిళ్ళలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తయారైనటువంటి బిళ్ళలను పూరీలో ఒత్తుకోవాలి. చాలా స్మూత్గా చేసుకోవాలి. గట్టిగా ఒత్తినట్లయితే లోపల పిండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. స్మూత్గా చేసుకోవాలి. ఇది మన మామూలు పూరీ కంటే కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా ఒక 10 దాకా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగింది, ఒక్కొక్కటి వేయించుకుందాం.
ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టయితే పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పూరీ వేగిపోయింది. ఇంకొకటి వేసుకుందాం. పూరీలు మామూలు పూరీలాగా కాకుండా శనగపిండి ఉండటం వల్ల ఇలాగే పొంగినట్లుగానే ఉంటాయి. ఈ రోజు వరకు అలాగే ఉంటాయి. ఈ బేసన్ పూరి ప్రయాణాల్లో తీసుకెళ్ళటానికి కూడా బాగుంటుంది. దీంట్లోకి వేరే చట్నీ కానీ కూర కానీ ఏమీ అవసరం లేకుండా ఊరికే తినేయచ్చు. కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ప్రయాణంలో తినడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా వస్తారనుకున్నప్పుడు ముందు రోజు చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇవి మామూలుగా బయట పెట్టుకుంటేనే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటేనే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇష్టమైన పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. మరి తప్పకుండా చేసి చూడండి. మీరు బేసన్ పూరి ఏ విధంగా చేస్తారో కామెంట్ పెట్టండి. ఇలాగే అన్ని పూరీలు చేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మరి బేసన్ పూరి చేసేయాలనుకుంటున్నారు కదా, ఈ సండే తప్పకుండా చేయండి. రుచి చూడండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా చేస్తారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు నా నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఏమండి, పూరి తిని చూస్తారా? టేస్ట్ చూస్తా. ఎలా ఉంది బేసన్ పూరి? చాలా బాగుంటుంది. ఇది ఒకటి ప్రతి దీపావళికి మా అత్తగారు దీపావళికి పిలిచి చేసే స్పెషల్ వంటకం అండి బేసన్ పూరి. మా అత్తగారు కళావతి గారు, ఇప్పుడు మా అత్తగారు కళావతి గారి పేరు మీద, మా అమ్మ రూపావతి పేరు మీద ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్న వంటలే రూపకళా రుచులు అని చెప్పి నా భార్య పెట్టింది. ఆ ఇద్దరి దగ్గర వంటలే. ఇది తిని చూడండి, చాలా బాగుంటుంది.